హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఓం శాంతి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనము కుంభరాశి వారికి 2025లో గ్రహాల గోచార ఆధారంగా జరగబోతున్న మేజర్ ఈవెంట్ గురించి, అలాగే 10 హైలైట్ పాయింట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుసుకోబోయే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదేమి ఉగాది రాశి ఫలితాలు లేక సంవత్సర రాశి ఫలితాలు అయితే కాదు. అయితే కుంభరాశి వారు చాలామంది 2025లో కుంభరాశి వారికి బాగుంటుందా బాగోదా, ఇప్పటికే అనేక ఇబ్బందులు పడుతున్నాము, ఇంకా కష్టాలు పడాల్సి వస్తుందా, ముఖ్యంగా ఏలినాటి శని తర్వాత ఉంటుందా అనేది చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో వాళ్ళందరి కోసం మన దగ్గర ఉన్న కొన్ని పంచాంగ పుస్తకాలు, రాశి పుస్తకాల ద్వారా స్వీకరించి ఈ వీడియోని చేస్తున్నాను ఫ్రెండ్స్. కుంభరాశి వారికి 2025లో జరగబోతున్న మేజర్ ఈవెంట్ అయితే గనుక మార్చి 29, 2025 నుండి ఏలినాటి శని లాస్ట్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. అద్భుతంగా యోగించబోతుంది. వీరు ఎవరు కూడా ఏలినాటి శని 3వ ఫేజ్ వచ్చేస్తుంది, ఏం జరుగుతుందో ఏంటో, ఏమైపోతుందో అని భయం దిగులు పడాల్సిన అవసరం అయితే లేదు. మీకు చాలా మంచి రోజులు రాబోతున్నాయి. మంచి రాజుగా కూడా నిలవబోతున్నారు. నేను ఊరికే మిమ్మల్ని సాటిస్ఫై చేయడానికి, సంతోషపెట్టడానికి ఈ మాట చెప్పడం లేదు. మార్చి 29, 2025న శని భగవానుడు మీనరాశిలోకి ప్రవేశం చేసినప్పుడు ఆయన సువర్ణమూర్తిగా సంచారం చేయబోతున్నారు. రెండో స్థానంలో కుంభరాశి వారికి శని భగవానుడు సువర్ణ ముద్రిక సంచారం చేస్తున్నారంటే అద్భుతమైన యోగదాయకమైన ఫలితాలు ఇస్తారు. బట్ మీరైతే ఎవరు దిగులు పెట్టుకోకండి. ఏలినాటి శని అనేది మీకు చాలా బాగా ఉపకరించబోతుంది. ముఖ్యంగా మంచి ధనాదాయం ఇస్తారు. ఇప్పటి వరకు ఏంటంటే ఉద్యోగం లేనివారు, లేదంటే సరైన ఇన్కమ్ లేని వాళ్ళు, వీళ్ళందరికీ కూడా వచ్చే సంవత్సరం మార్చి తర్వాత నుంచి మాత్రం చాలా మంచి ఇన్కమ్ సోర్స్ ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రావటం కానీ, ఉద్యోగంలో ప్రమోషన్ రావటం కానీ, దూర ప్రాంతాలకు బదిలీ కావటము లాంటివి ఎన్నో విధాలుగా శని భగవానుడు మీకు ఇస్తారు. తరువాత రెండో పాయింట్, మనం ఆర్థికపరమైన విషయాల గురించి తెలుసుకుందాం. ఇక్కడ శని భగవానుడు రెండో స్థానంలో సువర్ణమూర్తిగా సంచారం చేయడంతో పాటుగా కుంభరాశి వారికి అసలు ధనాధిపతి, లాభాధిపతి అయిన గురువు గారు 5వ స్థానంలో సంచారం చేస్తున్నారు. మీకు ఇక్కడ నుండి అద్భుతంగా యోగిస్తుంది. ఇక్కడ తామరమూర్తిగా సంచారం చేసినప్పటికి కూడా 2, 11 స్థానాల అధిపతులైన గురువు గారు 5వ స్థానంలో పూర్వపుణ్య స్థానంలో సంచారం చేస్తున్నారంటే చాలా మంచి ధనాదాయం ఉంటుంది. అసలు మీరు లాస్ట్ 5 ఇయర్స్ ఎప్పుడు సంపాదించినంత డబ్బులు సంపాదించుకునే అవకాశాలు అనేవి కుంభరాశి వారికి ఈ కాలంలో ఉన్నాయి. అలానే స్పెక్యులేషన్ బిజినెస్ అనేది బాగా కలిసి వస్తుంది. అయితే స్పెక్యులేషన్ బిజినెస్లో ముఖ్యంగా ట్రైనింగ్ ఇటువంటి వాటికి మీ జాతకంలో కూడా సరైన కాంబినేషన్ ఉండాలి. బట్ గోచార పరంగా మాత్రం చాలా యోగిస్తుంది. అసలు రెండో స్థానాధిపతి 5వ స్థానంలో సంచారము, లాభాధిపతి 5వ స్థానంలో ఉండడం అనేది స్పెక్యులేషన్ బిజినెస్లో చాలా వరకు సక్సెస్ అయ్యేందుకు ఆస్కారం ఉంది. గోచార పరంగా అలానే ఒకటి కన్నా ఎక్కువ ఇన్కమ్ సోర్స్ అంటే ఇప్పుడు వరకు మనకు అసలు ఒక ఇన్కమ్ సోర్స్ లేకుండా ఇబ్బంది పడుతూ ఉండవచ్చు. అంటే అసలు ఉద్యోగాలు లేకపోవడము, వ్యాపారం లేకపోవడము లాంటి ఇబ్బందులు పడుతూ ఉండవచ్చు. అయితే 2025 మీకు ఆ టైం నుండి మాత్రము అక్కడ నుండి మీకు ఒకటి కన్నా ఎక్కువ ఇన్కమ్ సోర్స్ ఉంటాయి. అంటే కొన్ని సందర్భాలలో ఒకటి కంటే ఎక్కువ జాబ్ చేయటము, లేదంటే ఒకటే జాబ్ చేస్తూ ఎడిషన్గా ఏదైనా సైడ్ బిజినెస్ని స్టార్ట్ చేయడము, ఇలాంటి ఏదో ఒక విధంగా మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ అయితే పెంచుకునేందుకు ఆస్కారం ఉంది. అలానే చేసిన అప్పులను తీర్చుకోగలుగుతారు. ఇంకోటి, క్రియేటివ్ రంగంలో ఉన్నవారికి కూడా కాలం అనేది చాలా బాగా కలిసి వస్తుంది. అలానే ఈ బిజినెస్లో కావచ్చు, మీరు జాబ్ సంబంధించిన విషయాల్లో కావచ్చు, మరి డిఫరెంట్గా ఆలోచించడం కూడా చేయండి. ఎందుకంటే మీకు ఈ క్రియేటివిటీకి ఈ రోజులో బాగా కలిసి వస్తుంది. తద్వారా మీరు పనిచేస్తున్న సంస్థల్లోనూ, వ్యాపారంలోనూ మీకంటూ ఒక మంచి గుర్తింపు రావడం లాంటివి జరిగే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. తర్వాత మూడో పాయింట్, విదేశీయానము. ఇక్కడ 12వ స్థానానికి అధిపతి అయిన శని భగవానుడు, ఎందుకంటే మకర కుంభరాశులకు అధిపతి శని భగవానుడు మీద కుంభరాశి అనుకుంటే మీ వెనకాల ఉన్న మకర రాశి 12వ స్థానంలో ఉంది. కాబట్టి 12వ స్థానానికి అధిపతి అయిన రెండో స్థానంలో ధనస్థానంలో సంచారం చేస్తూ ఉండటం వల్లనే 2, 11 స్థానాలకే పెద్ద గురువు గారు పంచమంలో సంచారం చేస్తూ ఉన్నారు. దానితో పాటు ఆయన దృష్టి వృశ్చిక రాశిని అంటే మీ మీద 10వ స్థానాన్ని వీక్షిస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే విదేశీయానాన్ని, విదేశీ కంపెనీలకు సంబంధించిన ఎన్ఎన్సి కంపెనీ లాంటి వాటిల్లో ఉద్యోగాలు చేసేదాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి. కాబట్టి కుంభరాశి వారికి ఈ సంవత్సరంలో ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళడం కానీ, అది ఉద్యోగపరమైన విషయంలో, వ్యాపారపరమైన విషయము లేదని,
సరదాగా కానీ సరే విదేశాలకు వెళ్దామన్న అవకాశాలు, ఆలోచనలు, క్రియేటివిటీ అవుతుంటాయి. వాటిలో సత్ఫలితాలు కూడా వస్తుంటాయి. తర్వాత 4వ పాయింట్ వైవాహిక జీవితం. అలానే ఇంట్లో శుభకార్యాలకు సంబంధించి ఇక్కడ 2వ స్థానంలో మీనరాశిలో సంచారం చేసిన శని భగవానుడు ఆయన 10వ దృష్టి తోటి ధనస్సు రాశి వీక్షిస్తున్నారు. కాబట్టి కుంభరాశి వారికి అది 11వ స్థానం అవుతుంది. అలానే పంచమంలో సంచారం చేసిన గురువుగారు ఈయన 7వ దృష్టితో మరలా ధనుస్సు రాశిలో చూస్తుంటారు. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం 3, 7, 11 స్థానాలు అనేవి కామస్థానాలు అవుతాయి. అంటే ఇక్కడ కోరికలు కావచ్చు, శృంగారం కావచ్చు, వైవాహిక జీవితము ఇటువంటి అన్నిటినీ కూడా కామస్థానాలే అంటారు. అసలు సహజంగా వివాహకారకులైన గురువుగారే వీక్షిస్తున్నారు. కాబట్టి వివాహపరమైన విషయాల్లో చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఇప్పటి వరకు వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలానే వివాహం అయ్యి కాస్త భార్యాభర్తలు ఎడబాటుగా ఉంటున్న వాళ్ళు కూడా కాస్త కలిసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఈ కాలంలో గోచార పరంగా మాత్రం చాలా ఎక్కువగానే అన్ని రకాలుగా బాగుంది. అయితే ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇది 7వ స్థానంలో కేతు యొక్క సంచారం కూడా జరుగుతుంది. సో 7వ స్థానంలో కేతు సంచారం జరుగుతున్నప్పుడు ఏంటి అంటే మీరు మీ మాట పట్టింపులకు సంబంధించి, మాట తీరుకు సంబంధించి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో భార్యాభర్తల మధ్య చిన్నపాటి విభేదాలు, చిన్నపాటి సమస్యలు వచ్చేందుకు కూడా ఆస్కారం ఉంది. అలానే మీ లైఫ్ పార్ట్నర్‌కి సంబంధించి హెల్త్ విషయంలో కాస్త కేర్ తీసుకోండి. ఎందుకంటే గోచారంలో కేతు ఉన్నాడు. అంటే చిన్నపాటి ఆరోగ్య సమస్యలు వచ్చేందుకు ఆస్కారం అయితే ఉంది. అలానే ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. తరువాత 5 అనేది సంతాన స్థానం కూడా అవుతుంది. మరలా సంతాన కారకులైన గురువుగారే సంతాన స్థానంలో సంచారం చేస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో అనుకూలంగానే ఉంది. చక్కటి సంతానం కూడా కలుగుతారు. తరువాత 5వ పాయింట్ ఇక్కడ గురువుగారు పంచమ స్థానంలో సంచారం చేసినప్పుడు ఏంటంటే ప్రేమ వ్యవహారాలు ఇటువంటి వాటిలో కూడా సానుకూల ఫలితాలు ఉంటాయి అని 5వ స్థానం అనేది మన స్నేహితులు కూడా తెలియజేస్తుంది. ఇక్కడ 2, 11 స్థానాలకు అధిపతి గురువుగారు పంచమంలో సంచారం చేసినప్పుడు ఏంటంటే సొసైటీ ప్రముఖులతో మీకు పరిచయాలు ఏర్పడతాయి. అంటే మీ చుట్టుపక్కల వాళ్ళతో కొంచెం సొసైటీలో పెద్దవాళ్ళుగా రాజకీయ నాయకులు కావచ్చు, బిజినెస్ పర్సన్స్ కావచ్చు, లేదంటే మంచి సెలబ్రిటీలు కావచ్చు, కాస్త పలుకుబడి ఉన్న వాళ్ళతో మీకు పరిచయాలు ఏర్పడతాయి. ఈ పరిచయాలు మీకు భవిష్యత్తులో మంచి లాభాలు తీసుకొస్తాయి. అంటే వారి ద్వారా మీకు ఉద్యోగ అవకాశాలు రావచ్చు, ఇతర వ్యాపార అవకాశాలు రావచ్చు. క్రియేటివ్ రంగంలో ఉన్న వాళ్ళకైతే ఏదైనా సినిమా ఛాన్సులు ఇలాంటివి ఏమైనా సరే లభించే అవకాశాలు అయితే ఈ సంవత్సరంలో మీకు గోచార పరంగా అనుకూలంగా ఉన్నాయి. తర్వాత 6వ పాయింట్ శని భగవానుడు 2వ స్థానంలో సంచారం చేస్తూ ఆయన 3వ దృష్టి వృషభ రాశి వీక్షిస్తున్నారు. మన కుంభరాశి వారికి అది 4వ స్థానంలో ఉంది. 4 మాతృస్థానం, గృహం స్థానం, విద్యాస్థానం, వాహన స్థానం. ఈ స్థానాన్ని శని భగవానుడు వీక్షిస్తున్నారు. కాబట్టి ఈ విషయాల్లో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా సొంత ఇల్లు కొనాలనుకునే వారికి, సొంతగా వాహనం కొనుగోలు చేసుకోవాలనుకునే వారికి ఈ కాలం అనుకూలంగా ఉంటుంది. అయితే చిన్నపాటి ఆప్టికల్స్ ఉన్నప్పటికి కూడా సక్సెస్ఫుల్గా వాటిని పరిశీలించగలుగుతారు. అలానే ఆల్రెడీ ఉన్న వాళ్ళకి, వాహనం ఉన్న వారికి వాటికి చిన్నపాటి రిపేర్లు ఉంటే వాటిని చూపించుకోవస్తారు. ఈ కాలం అనేది అనుకూలంగా ఉంది. తర్వాత 7వ పాయింట్ విద్యార్థులకు విద్య అనేది బాగా వస్తుంది. ఇక్కడ శని భగవానుడు 4వ స్థానంలో వీక్షిస్తున్నారు. అలానే 8వ స్థానాన్ని వీక్షించడం ద్వారా అటు గురువు పంచమ స్థానంలో ఉంటూ మళ్ళీ 9వ స్థానాన్ని వీక్షిస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటి అంటే విద్యార్థులకు చాలా మంచి విద్యను ఇస్తాయి. ముఖ్యంగా మంచి మార్కులు, పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు కాగలుగుతారు. వీరు అనుకున్న కోర్సుల్లో కావచ్చు, వీరికి కావాల్సిన క్యాంపస్ సెలక్షన్‌లో కావచ్చు, ఏవైనా ప్రవేశాలకు సంబంధించిన వాటి కావచ్చు, ఎక్కువ ఆస్కారం ఉంది. గుప్త విద్యకు సంబంధించి లేదంటే రహస్య విధులకు సంబంధించి అంటే జ్యోతిష్య శాస్త్రంలో తాంత్రిక విద్యలను ఇటువంటి వాటిల్లో నేర్చుకుందామన్న ఆసక్తి పెరగటము, వాటిని కొన్ని సందర్భాల్లో నేర్చుకునే అవకాశాలు కూడా ఉంటాయి. శని, రాహు యొక్క సంచారము ఇవన్నీ కూడా ముఖ్యంగా ఉన్నత విద్య చదివే వారికి పీజీలు, పీహెచ్‌డీలు లేకుండా ఇంజినీరింగ్, మెడిసిన్ ఇటువంటి చదువుకున్న వాళ్ళకి స్కిల్స్ బాగా యోగిస్తున్నాయి. సబ్జెక్ట్‌ను చాలా బాగా నేర్చుకోగలుగుతారు. సో, ఓవరాల్‌గా విద్యార్థులకు కూడా చాలా బాగుంది. తర్వాత 8వ పాయింట్ మీరు కాస్త జాగ్రత్త పడాల్సిన పాయింట్. అదే జన్మరాశిలో రాహు యొక్క సంచారము సహజంగా జన్మరాశిలో రాహు సంచారం చేస్తే ఒకే మంచి స్కిల్స్ ఇస్తారు. అంటే సాంప్రదాయానికి విభిన్నమైన పద్ధతులు, ఆలోచించే విధానం కావచ్చు, సాంప్రదాయానికి వ్యతిరేకమైన పద్ధతుల్లో పనిచేసే తత్వం కానీ రాహు వల్ల వస్తుంది.
అయితే ఇదే రాహు జన్మరాశిలో సంచారం చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో మనకి సాటి ఎవరూ లేరు, మనతో ఎవరు పోటీ కారు, ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తుంది. కాబట్టి ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఏ విషయంలో అయినా సరే 1కి 2 సార్లు నెమ్మదిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. తరువాత 9వ పాయింట్, ఆధ్యాత్మిక పరమైన విషయాల్లో చాలా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. మీరు ఎప్పటినుంచో వెళ్ళాలనుకున్న పుణ్యక్షేత్రాలు, ముఖ్యంగా దూర ప్రాంతాల్లో ఉన్న పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశాలనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. అలానే జన్మరాశిలో రాహు సంచారం చేసినప్పుడు ఏంటంటే, మూఢనమ్మకాలనే కాకుండా ప్రతి విషయాన్ని కూడా ప్రశ్నించడము, ప్రతి విషయాన్ని కూడా తెలుసుకోవటము, ప్రతీది కూడా మన సంస్కృతి, సాంప్రదాయాన్ని వదిలేయటం కాకుండా అసలు ఏంటి? ఎక్కడి నుండి వచ్చింది? ఎందుకు వచ్చింది? మనకు ఉపయోగం ఏంటి? ఇలా ప్రతీది కూడా లోతైన పరిశీలన చేసి అది ఆధ్యాత్మికంగా కూడా ఉండాలి కూడా. ప్రతీది ఎవరో ఏదో చెప్పారని చెప్పి మనం వినడము, ప్రతీది ఏదో చెప్పాడని అనుకోకుండా ఎందుకు చేయాలి? దానివల్ల వచ్చే ఫలితాన్ని, దీని గురించి ఎక్కడ ఎలా రాసింది, ఇలా తెలుసుకోవడము, ఇటువంటి వాటి ద్వారా సరైన ఆధ్యాత్మికమైన జ్ఞానం అనేది కుంభరాశి వారికి ఈ సంవత్సరం మీకు అందుతుంది. ఇక ఆఖరి పాయింట్, 10వ పాయింట్, ఆరోగ్యం. ఆరోగ్యానికి చాలా వరకు బాగానే ఉంటుంది. అయితే 2వ స్థానంలో శని భగవానుడు సంచారం ఉంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో టైం టు టైం ఫుడ్ అనేది తీసుకోరు. దీనివల్ల గ్యాస్ ట్రబుల్ కానీ, తర్వాత అజీర్ణ సమస్యలు కానీ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలానే రాహు వల్ల ఏంటంటే రకరకాల ఫుడ్ తినాలన్న కోరికలు కూడా ఒక్కోసారి, అంటే ఎప్పుడు ఇంట్లో ఫుడ్ ఏంటి, బయట ఫుడ్ ట్రై చేద్దాం, వెరైటీ ట్రై చేద్దాం అన్న మెంటాలిటీ వస్తుంది. ఇలా బయట ఫుడ్ ద్వారా కొన్ని సందర్భాల్లో హెల్త్ ఇష్యూ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఫుడ్కి సంబంధించిన విషయాల్లో ఎంతవరకు హెల్తీ ఫుడ్ తినడానికి ప్రయత్నాలు చేయండి. ఇది ఇవాల్టి మన వీడియో. సో ఫ్రెండ్స్, నాకు సొంతగా నేను చెప్పటం లేదు ఫ్రెండ్స్. నా దగ్గర ఉన్న కొన్ని శాస్త్రపరంగా పుస్తకాల ద్వారా సేకరించి మీకు చెప్తున్నాను.